అండ్ మెజారిటీ ఎలా చూపించారు? ఓన్లీ అటెండెన్స్ సభ్యులు. కానీ దీనికోసం ఒక ప్రత్యేక సమావేశం హైకోర్టు డిసిషన్ చేస్తాం. దానికి మేము ఆ తరఫు నేను హామీ ఇస్తున్నాను, దాంట్లో కట్టుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున మున్సిపల్ కోఆపరేటివ్ అర్బన్ సాధారణ మహాజన సభ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఎజెండాల విషయంలో చర్చలు జరిగింది. ముఖ్యంగా ఎజెండాలో 15వ ఎజెండా 1964 1990లో వెళ్ళడానికి యాక్ట్ పెట్టడం జరిగింది. దాని నిమిత్తాన్ని సభ్యులతో విస్తృతంగా చర్చించాం. సభ్యుల అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఆ అభిప్రాయంలో దాని మీద కొంతమంది సభ్యులు మన ఆనరబుల్ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. ఆ పిల్లు సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. హైకోర్టు వారు ఏ నిర్ణయానికి వారు ఆదేశిస్తారో ఆ నిర్ణయానికి మేము మున్సిపల్ బ్యాంక్ కట్టుబడి ఉంటుంది. ఆ ప్రకారంగా మేము చేస్తామని చెప్పి ఈ జగన్మోహన్ వినియోగిస్తున్నాం. ఎందుకంటే హైకోర్టు నిర్ణయాన్ని మనం ఫ్యూచర్ తప్పకుండా పాటించాలి కాబట్టి ఆ నిర్ణయాన్ని మేము పాటిస్తామని చెప్పి సభ్యులందరికీ చెప్పడం జరిగింది. అందువలన ఈ కుమార కోటేశ్వర జగన్ మహాసభకి వచ్చిన సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాం. అలాగే మా రాష్ట్ర ప్రదేశ్ సెక్రటరీ గారు, విశాఖపట్నం బ్యాంక్ చైర్మన్ గారు తలసాని రాఘవేంద్ర వచ్చారు. వాళ్ళు కూడా ఈ రాష్ట్ర ఉన్న బ్యాంక్ గురించి కొంచెం మాట్లాడుతున్నారు. టైంలో నా పేరు తలసాని రాఘవేంద్రరావు. మన రాష్ట్ర అర్బన్ బ్యాంకుల ఫెడరేషన్కి కార్యదర్శిని, జాతీయ అర్బన్ బ్యాంకుల సమాఖ్య జ్ఞాపకపు డైరెక్టర్గా ప్రస్తుత విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ గారు. మన రాష్ట్రంలో 44 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు వారు పనిచేస్తారు. ఈ 44 బ్యాంకుల్లో 8 బ్యాంకులు ఎన్నికలు లేకుండా, పాలకవర్గాలు లేకుండా కేవలం అధికారుల యొక్క పర్యవేక్షణలో నిర్వహించబడ్డాయి. ఈ 8 కష్టాల్లోనే వాటి యొక్క పనితీరు రోజుకి ఒక గండంగా నడుస్తాం, గండంగా నడుస్తాం. అది ఏ ప్రభుత్వం ఉన్నా 30 సంవత్సరాల నుంచి ఎన్నికలు కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలే జరిగాయి. 15 సంవత్సరాల నుంచి మచిలీపట్నం బ్యాంక్ ఎన్నికలు, మరొక 17-18 సంవత్సరాల నుంచి చిత్తూరు కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు. ఇలాంటి దురదృష్టమైనటువంటి పరిస్థితి ఎందుకుంది అంటే వాళ్ళ ప్రభుత్వానికి ₹1 బ్యాంకులో పెట్టుబడి లేదు, కానీ వీటి మీద పెత్తనం చేసేటువంటి ప్రభుత్వాలు కేవలం అధికారులు వాళ్ళ యొక్క ఆహాన్ని లేకపోతే వారి యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి మాత్రమే ఉపయోగించుకుంటా ఉన్నారు. 100 ఏళ్లకు పైబడిన బ్యాంకులు మన రాష్ట్రంలో 44. అంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి సంస్థల్ని నిర్వీర్యం చేసేటువంటి పద్ధతిలో ఎవరు అధికారంలో ఉన్నా ఇట్లాంటి పని చేయలేదు. ఆ దిశగానే 95 యాక్ట్లో ఉన్నటువంటి బ్యాంకులు 7 బ్యాంకులు పనిచేస్తున్నాయి మన రాష్ట్రంలో. ఇవన్నీ కూడా ప్రాఫిట్స్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా అభివృద్ధి బాటలో ప్రయత్నం చేస్తారు. 44 బ్యాంకుల్ని పర్యవేక్షణ చేసేది రిజర్వ్ బ్యాంకు. వారికి ఈ బ్యాంకుల యొక్క పనితీరు గురించి సరైనటువంటి అవగాహన ఉంది. అందుకని వీటిల్లో ఇవాళ ఎక్కడన్నా సొసైటీల్లో జరిగేటువంటి వాటిని, బ్యాంకుల్లో జరిగేటువంటి వాటిని రెండింటినీ కలగలిపి చూస్తే మనకి వాటిల్లో తప్పులు కనబడతాయి. సొసైటీలు అది ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి బ్యాంకులు దెబ్బతిన్నటువంటి సందర్భాలు అనేకం చూసాం. ఇవాళ ప్రజలు నడుపుకునేటువంటి సంస్థలు కూడా నష్టపోయినటువంటి వాటి 64లో ఉన్నటువంటి బ్యాంకులు 73 బ్యాంకులు మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో మూసివేతకు గురైతే 95 యాక్ట్లో ఉన్నటువంటి ఒకే ఒక బ్యాంకు మూసివేతకు. అందువలన ఆ యాక్టా ఈ యాక్టా అనేటువంటి కాదు, దాన్ని నిర్వహించేటువంటి వ్యక్తులు, వారు నిర్వహించేటువంటి పాత్ర, ఈ వ్యవస్థ పట్ల వారికి నిబద్ధత, సభ్యుల యొక్క భాగస్వామ్యం. అసలు సభ్యుల భాగస్వామ్యం లేకుండా కేవలం పాలకవర్గాల యొక్క సొంత ఆస్తి కాదు, పాలకవర్గాల డబ్బేం లేదు, దీనిలో ప్రజల డబ్బులే ఉన్నాయి. ఆ భాగస్వాములైనటువంటి సభ్యులు వారు చైతన్యవంతులుగా ఈ సంస్థలను నడుపుకోవాలి. ఆ ఫెడరేషన్ యొక్క లక్ష్యం అదే. ఇవాళ మన రాష్ట్రంలో 9 లక్షల మంది ప్రజలు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల్లో చేరిపోతున్నారు. కానీ ఈ రాజమండ్రి కూడా ఒక హిస్టారికల్గా సహకార వ్యవస్థ పట్ల మంచి
దృక్పథం ఉన్నటువంటి ప్రాంతం ఇది. దీన్ని రాజకీయాలకు అతీతంగా మనం నడుపుకోగలిగినప్పుడే సహకారం వేసుకొని ముందుకెళ్తుంది. ఎవరికైనా రాజకీయాలు లేకుండా ఎవరు ఉండరు. అందరికీ రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయి. మనందరం ఎవరికో ఓటు వేస్తున్నాం అంటేనే మనకు కొన్ని రాజకీయ అభిప్రాయాలు ఉన్నట్లే. అందుకని మనం రాజకీయాల్లో మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజకీయాలు ఉంటాయి. కానీ మన రాజకీయ అభిప్రాయాలు మన సంస్థలు మన సభ్యులు అందరి యొక్క ఉమ్మడి ప్రయోజనానికి భిన్నంగా ఉండకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఉంది, సభ్యులందరికీ ఉంది. ఈ వ్యవస్థను పటిష్టం చేయడానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలనే ఫెడరేషన్ తరఫున